ఒప్పించబట్టి వాళ్ళకి రూపాయికి, కాయిన్‌కి తేడా తెలిసింది. దళారులను దూరమయ్యారు. మీరు వెళ్ళే సమయంకి దాదాపు 90 ఆ టైంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఎలాగుండేది? ఎందుకు మీరు అడవి బాట పట్టారు? వెళ్తున్న తర్వాత క్రమేపీ ప్రజలతో మమేకమైన మీకు ఎందుకు పార్టీ నుంచి దూరమయ్యారు? అనే విషయాలు మీరు ఒకసారి చెప్పండి. ఫస్ట్ అక్క చెప్తారు. అక్క మీది ఏ ఊరు? నాన్న, అమ్మ మీరేం చదువుకున్నారు? అంటే ఆ ఊర్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేది అప్పుడు? మాది ఒలిగొండ మండలం సుంక్షాల గ్రామం. తోటపల్లి ఒలిగొండ. చోటుపల్లి. అయితే అక్కడ మాకు చిన్నప్పటి నుండి అందరం మేము మా కుటుంబమే పని చేసినాం, పార్టీ పని చేసినాం. మా కుటుంబం అందరు తెలుసు మా వాళ్ళందరికీ. అయితే అక్కడ మన బావి దగ్గరికి రావడం, మేము వంటలు చేసి పెట్టడం, అట్లా మాకు మంచి పరిచయం అయ్యారు. బావి దగ్గర రావడం, వంట చేశారు, ఆ పరిచయమేనా? లేదంటే గ్రామీణంలో మీటింగ్ పరిస్థితి కూడా దారుణంగా ఉండేవా? దారుణం అంటే ఇక అంత మన ఊరు సైడ్ లేకుండా పక్క ఊర్లలో ఉండేది. అయితే ఇక్కడ మాకు ఎక్కువ ఇట్లా పరిచయం అయ్యి అప్పటికే మిలిటెంట్లని చంపేయడం, ఎన్కౌంటర్లు చేయడం, పోలీసు వాళ్ళు. ఒలిగొండ మండలంలో చాలా ఎన్కౌంటర్లు. ఒలిగొండలో కొంచెం పట్టెల రాజ్యం ఉండేది కదా అప్పుడు. ఉన్నారు కానీ ఇంకా వాళ్ళని ఇట్లా బెదిరించారు. మన ఊర్లో కాకుండా వేరే ఊర్లలో బెదిరించారు. అంటే ఆలేరు ఏరియాలో మొత్తం జర పట్టేళ్ళది దొరలది ఉండే కదా, వాళ్ళది మొత్తము వాళ్ళు పోరాటం చేసిరు. వాళ్ళతోటి గొడవలైనాయి, అన్నీ అయిపోయినాయి. అప్పటికి అన్ని వచ్చేవారు వాళ్ళు. వచ్చేది. అలా పరిచయం అయింది. ఇంకోటి ఇక మేము చేయడం ఇట్లా మా కుటుంబం ఆ పార్టీ పనే చేసేది. ఎంతమంది మొత్తం కుటుంబం అంటే అమ్మ, ఇద్దరు అన్నలు అయితే ఒక అన్న చనిపోయిండు. ఆయన కరెంట్ షార్ట్ వచ్చి చచ్చిపోయింది ఇంటి దగ్గరనే. ఒక అన్నుండు, నేను బాయి కాడికి వచ్చేది. ఇంకట్లా మనకు మంచి పరిచయం, పార్టీ సంబంధాలు మాకు. ఇక మేము వాళ్ళు మంచిగా అయ్యి ఇట్లా పోవాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడు మొత్తం ఎక్కడ చూడు ఇప్పుడు పాటలు ఇట్లా కొట్టిరంట ఆ ఊర్లో, ఇట్లా అట్లా మంచిగా చేస్తారు, అందరు పోయిరు అట్లా. అంటే ఇట్లా పోయి ప్రజల కోసం సేవ చేస్తారు, పాపం వాళ్ళు వీళ్ళు ఎన్కౌంటర్లు అయిపోయారు అని చాలామంది ఇట్లా అనుకుంటుంటే ఇట్లా అదే మూమెంట్లో వెళ్ళిపోయినాం. అన్న మీరు చెప్పండి, మీరు మీ ప్రస్తావన ఎలా ప్రారంభమైంది అడవిలో? నా పేరు నక్క యాదగిరి అలియాస్ జగన్. నాది హనుమల మండలం మారేపల్లి గ్రామం. అది నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. నాది మొత్తం 1 to 10th వరకు గ్రామీణ స్కూలే, గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న స్కూలే. ఓన్లీ నేను ఇంటర్మీడియట్కు నల్గొండ జూనియర్ కాలేజ్కి పోయినా. అప్పుడు 88, 89. 88, 89లో అప్పుడు ఈ ఆర్ఎస్ స్టూడెంట్స్ యూనియన్ అనేది బాగా ప్రభావం ఉన్నది. అప్పుడు నాకు ముందు పరిచయం అయింది శ్రీరాముల శ్రీనివాసు. ఇప్పుడు సరెండర్ అయింది. సెంట్రల్ కమిటీ నుంచి బయటకు సరెండర్ రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ నుంచి. ఆయన నాకు ఆ కాలేజీలో కొంతమంది ద్వారా పరిచయం అయినప్పుడు అట్లా మేము ఈ గ్రామాలకు తరలండి క్యాంపెయిన్ ఆ విధంగా నేను 90 వరకు చేసిన. తర్వాత నాకేంటంటే మళ్ళీ ఆయన లేడు, మళ్ళీ కట్ అయింది ఒక 2 years. 92 ఆ ప్రాంతంలో కట్ అయిపోయింది. మళ్ళీ 92 తర్వాత ఈ విద్యాసాగర్ అని ఒకతను వచ్చిండు, శుంకర్ విద్యాసాగర్. ఆయన అశోక్ అనేది ఆయన. 92, 93 నుంచి వెళ్ళి మళ్ళీ మేము 1+1 నేను ఆయన ఇద్దరమే అప్పుడు నల్గొండ చుట్టుపక్కల ఊర్లల్లో పోయి ఉదయం పూట నల్గొండ టౌన్లో ఉండి మళ్ళీ ఉదయం అక్కడ పోయి 93 నుంచి చిన్నగా స్టార్ట్ అయింది. 1+1 తోటి చిన్నగా దళం ఏర్పడ్డది. దళం ఏర్పడి అప్పటికి ఇక 1+2 అయిపోయింది, 3 అయిపోయింది. తర్వాత 7 members కూడా వచ్చింది. ఇక్కడ నల్గొండలో కనగల్ దళం. అప్పటికి జిల్లాల 3 దళాలు ఉన్నాయి. ఆలేరు ఉంది, రాచకొండ ఉంది, ప్లస్ కృష్ణపట్టి ఉంది. మధ్యలో కనగల్ ఏరియా బెల్ట్ లేదు. లేకపోవడం మూలంగా ఈ 93 నుంచి ఈయన అశోక్ ద్వారా మేము ఆ చుట్టుపట్టు నల్గొండ చుట్టుపట్టు పల్లెలలో చిన్నగా తిరుగుకుంటూ తర్వాత పార్టీ 2-3 పంపించి వెపన్స్ పంపించి తర్వాత డ్రెస్సు అవన్నీ తర్వాత 94 వరకు ఒక రూప్ వచ్చింది.
ఒక దళ మూమెంట్ అనేది. అన్న మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నారు, డిగ్రీ వెళ్ళాల్సింది మీరు తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్తాయంటే మరి మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదా? ఇక అమ్మ నాన్నకు మనం అలాని కలిసి చెప్పలేదు కదా, చెప్పకుండానే వెళ్ళిపోయినాం. ఎందుకంటే అంత ప్రభావం అంటే ఆ భావజాలం వచ్చిందా లేదా అక్కడ ఉన్న ఏమైనా అన్యాయాలు అక్రమాలు చూసి? ఆర్ఎస్సీ మూమెంట్లో 89, 90 ఆ ప్రాంతంలో చేసినప్పుడు మాకు కొన్ని బుక్స్ ఆర్గనైజర్ ఇవ్వడం, తర్వాత కొన్ని అప్పుడు లీగల్ గవర్నమెంట్ కూడా వచ్చింది కదా చెన్నారెడ్డి పీరియడ్లో, లీగల్లో కూడా అప్పుడు కొన్ని మీటింగులు పోరాటాలు ఇవన్నీ చేసారు కదా, ఆ ప్రభావం కూడా మా మీద కొంత పనిచేసి మధ్యలో కట్ అయిపోయింది. ఇంకా 94, 93 నుంచి వెళ్ళి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఒక 94 వరకు ఒక రూపాంతరం వచ్చింది, ఒక దళ మూమెంట్. 94లో మీద ఒక రూపం వచ్చింది. మీకు అప్పుడు బాధ్యుడు ఎవరు? ఆయన అశోక్. మీ పేరు నక్క యాదగిరి, మరి మీకు జగన్ అనే పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? 91లో అనుకుంటా, ప్లస్ 91లో ఈ జగన్ యాదన్న అని ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ మన చిట్యాల మండలంలో అలా ఒక అతను జగన్ అతను చనిపోయిండు, ఆ పేరు పెట్టుకున్నాం మనం అంతే. ఆ పేరు ఎవరు మన డీసీఎం పెట్టారు మీకు? ఆయనే అశోకే జగన్ అని పెట్టుకోమంటే సరే ఓకే అని చెప్పేసి జగన్ అని మీరు పెట్టుకున్నాం. 94 వరకు ఒక రూపాంతరం వచ్చింది అన్నట్టు. 92, 93 నేను ఇంటి దగ్గరనే ఉన్నా. మళ్ళీ 92, 91, 92 పార్టీ పనిచేస్తూ ఇంటికి అప్పుడు శ్రీనివాస్ వెళ్ళిపోయిండు, జిల్లాల నుంచి వెళ్ళిపోయిండు, ఏమో తెలియదు, నాకు ఎవరు కలవలే. ఇక నాది వచ్చి ఇంటి దగ్గర ఉంటుకుంటూ 92, 93లో మళ్ళీ కాంటాక్ట్. 94లో మీకు జగన్ పేరుతో పార్టీ స్టార్ట్ అయింది, అంటే ఒక రూపం వచ్చింది దళంకి. మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? ఇక్కడ దళ సభ్యుని ఆయన కమాండరు. దాంతో ఒక 3 నెలలు 4 నెలలు మేము ఇద్దరం తిరిగిన తర్వాత మళ్ళీ నిజామాబాద్ నుంచి ఒక కామ్రేడ్ని పంపించారు, ఒక అతన్ని పంపించి అతను తోటి 3 అయినాం. మళ్ళీ ఇంకొక ఇద్దరిని పంపించి ఒక 4, 5 స్క్వాడ్ ఏర్పడ్డది. దానికి ఒక కనగల దళం అని ఆ పేరు అప్పుడే పెట్టుకున్నారు 94లో. కరెక్టే. మీరు కనగల దళంలో పనిచేస్తున్నప్పుడు మీకున్న సమస్యలు ఏమి ఎదురయ్యాయి అక్కడ గ్రామీణ ప్రాంతంలో? అయితే కనగల్ ప్రాంతం అనేది పూర్తిగా మైదాన ప్రాంతం, సెమీ ఫారెస్ట్ లేకుంటే అది లేదు, మొత్తం మైదాన ప్రాంతం, మొత్తం అది చెలకలు, పొలాలు, బావులు ఈ ప్రాంతంలో ఉండేది. అయితే మేము తిరిగే క్రమంలో మాకు ఎందుకనంటే అప్పటికి తెలంగాణ సాయుధ పోరాట మూమెంట్లో ఈ మా ఏరియాలో ఉన్న అప్పటికి మర్చిపోలే ఇంకా జనాలు తెలంగాణ సాయుధ పోరాటం ఉంది, మర్చిపోలే. దానికంటే ముందు రౌఫ్ గ్రూప్ వాళ్ళు కూడా తిరిగేది అప్పటికి 89, 90లో వాళ్ళు కూడా తిరిగేది. అయితే వాళ్ళు మేము తిరిగేటప్పుడు వాళ్ళు లేకపోవడం మూలంగా తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో మమ్మల్ని హక్కున ఓన్ చేసుకున్నారు జనం. ఇది కూడా కమ్యూనిస్ట్ పార్టీ. సాధారణంగా ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య ప్రాంతంలో కొత్త దళం పెట్టి ఆ ప్రాంతానికి ఆ పేరు పెడుతుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న మైదాన ప్రాంతంలో సమస్య లేని ఆ ప్రాంతంలో కనగల దళం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, మనం కనగల్ బేస్ చేసుకొని చుట్టూ 4 మండలాలు తిరగాలి అనే దాంతో ఆ పేరు పెట్టిండ్రు. అయితే ప్రత్యేక సమస్యలు అంటే అన్ని గ్రామాలలో పెద్దదారుల సమస్యలు ఉన్నాయి, అన్ని గ్రామాలలో కొంత భూస్వామ్యాల సమస్యలు ఉన్నాయి, అన్ని గ్రామాలలో ఉన్నాయి. ప్రత్యేకంగా అన్ని గ్రామాలలో కొన్ని ఊర్లలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఊర్లలో తక్కువ ఉండొచ్చు, ఉన్నాయి. అప్పుడు ఆ సమస్యలతోటి ఆ దళం కొన్ని పరిష్కారం చేసింది. 94లో పరిష్కారం కొంత ఈ కొత్త ఏరియాను పెంచుకునే క్రమంలో ఎన్కౌంటర్ కూడా జరిగింది. 94 ఎన్కౌంటర్ జూన్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్లో రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ఒక అతను బొందన్న అని అక్కడ డిప్యూటీ కమాండరు, అతను చనిపోయిండు నా ముందరనే. మేము పైలట్ టీం ఉంటుంది, ఆయన డిప్యూటీ కమాండర్, నేను సభ్యుని ఉంటిని. నా ముందరనే మేము అప్పటికి మాకు అంత పెద్ద ట్రైనింగ్ ఏం లేదు, అప్పుడు మన పార్టీ ఇంకా అంత పెద్ద ట్రైనింగ్ ఇచ్చింది ఏం లేదు. అయితే 94 ఎన్కౌంటర్లో అతను చనిపోయినారు. తర్వాత ఇంకొక అతను చనిపోయినారు. మా కమాండరు దెబ్బలు తగిలినాయి ఆయనకు. అప్పుడు అశోక్ లేడు కమాండరు, ఈదన్న ఉన్నాడు. ఈదన్న అంటే హుసేన్ బి వాళ్ళ భర్త ఉండే ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఇంకా ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయిన తర్వాత నా ముందరనే ఈయన ఈ సుదర్శన్ అంటే ఆయన చనిపోయింది. అన్నప్పుడు మీరు పనిచేసిన మొట్టమొదటి ప్రాంతంలో అదే అరణ్య ప్రాంతం కాదు, మైదాన ప్రాంతం, తర్వాత కొంత గ్రామీణ ప్రాంతం కూడా చెప్పలేము. అటువంటి ప్రాంతంలో సాధారణ పార్టీకి స్టాండ్ అవ్వాలంటే ముందు
తలదాచుకోవడానికి షెల్టర్కి దానికి కొన్ని ప్రాంతాలు ఉండాలి. మీకు అటువంటి సమస్యలు రాలేదా? మైదాన ప్రాంతాల్లో తలదాచుకోవడం కానీ లేదా పోలీసుల యొక్క నిర్బంధం తట్టుకోవడానికి కానీ? మైదానం వచ్చింది అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఓన్ చేసుకున్నారు, మమ్మల్ని దళాన్ని ఓన్ చేసుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు మన కోసమే పనిచేస్తున్నారు, మన కోసమే తిరుగుతున్నారు వాళ్ళని అని చెప్పేసి ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఆ మైదాన ప్రాంతంలో అన్ని రోజులు పార్టీ నిలబడింది. కానీ అక్కడ ఇంకొక సమస్య ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉంటారు అక్కడ. ఉన్నాయి. మరి వాళ్ళు ఎదురుపడలేదు ఎక్కడ కూడా? ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఎదురుపడ్డారు కూడా. కమ్యూనిస్ట్ పార్టీకి మేము ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ, ఈ ఎర్ర జెండా అదే ఎర్ర జెండా దానికి అర్థం చేయిస్తే వాళ్ళే మా ఊళ్ళే కొన్నిసార్లు కొన్ని ఊర్లలో వాళ్ళే మా ఊళ్ళ. కానీ మనకు పార్టీకి వ్యతిరేకంగా కనగల్లి ఏరియాలో సిపిఎం సిపిఐ వాళ్ళు వచ్చి పనిచేసిన సందర్భాలు లేవు. అంటే మీరు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. అంటే మీరు చేసినవన్నీ మంచిగా ఉంటాయి, కానీ బాగా గుండెగా అర్థం కార్యక్రమం ఉంటుంది కదా. అప్పుడు 97లో అట్లా భూ పోరాటాలు బాగా జరిగినాయి. అంటే పురంబోకు భూములు అయితేంది, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, భూస్వాముల ఓన్ ఇప్పుడు అవి ఉంటే పట్టా భూములు పంచడం కార్యక్రమాలు కొన్ని బాగా చేసినాం. కొన్ని గ్రామాలల్లో 100 ఎకరాలలో ఎర్ర జెండాలు బాతడం, తర్వాత కొన్ని గ్రామాలల్లో దున్నుకోవడం కూడా జరిగింది. కానీ నిర్బంధం మూలంగా మళ్ళీ ఎక్కడోళ్ళు వాళ్ళ అంటే మీరు భూ పోరాటాలు చేశారు, భూ పంపిణీ చేశారు, కాదనట్లేదు, 1000 ఎకరాలు పంచారు. కానీ పట్టాలేని భూముల ఉపయోగం ఏంటి? పట్టాలేని భూములు అంటే ప్రజలు నిలబడి స్టాండ్ అయ్యి కొట్లాడి వాళ్ళు సాగు చేసుకునేటప్పుడు పట్టాలు వాటంతటా అవే వస్తాయి. కానీ ఈ నిర్బంధం మూలంగా వాళ్ళు ఆ పట్టాలను సాగు చేసుకోలేకపోయారు. జెండాలు బాతడం అంత మటుకే జరిగింది. కానీ సాగు కాడికి వస్తాలకే ప్రజలు తట్టుకోలేక వాటిని వదిలేసిండ్రు. కానీ అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కదా, ఎంతమంది కష్టపడి వీళ్ళకి సహకరిస్తే వాళ్ళ వైపు నుంచి అంటే బాధ అనిపిస్తుంది. కానీ అక్కడ నిర్బంధం చాలా తీవ్ర రూపం ఉన్నది కదా. తీవ్ర రూపంలో వాళ్ళు నిలబడి ఆ చైతన్యం ఉండాలి కదా జనం దగ్గర. అంటే రాజకీయ చైతన్యం ఏ విధంగా తీసుకొచ్చారు వాళ్ళు? మరి రాజకీయ చైతన్యం అంటే మనం ఈరోజు ఈ పరిస్థితి ఇట్లా ఈ పెత్తందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఈరోజు ఇలా ఉన్నోడు లేనోడు అనేది అందరు ఉన్నోడేమో రోజు రోజుకి ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు, లేనోనికి భూమి లేదు, భూ పంపిణీ పరిష్కారం అని చెప్పేసి జనాలకు ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది. తర్వాత అప్పుడు ఇంకా కొన్ని ఇసుక సమస్య కూడా ఉండేది. వాగులలో కనగల్ వాగు అనేది పెద్ద వాగు, ఇసుక సమస్య కూడా ఉంది. ఆ ఇసుకకు వ్యతిరేకంగా కూడా మనం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. దాని తర్వాత అప్పుడు ఈ జలసాధన సమైక్య అనే పేరుతోటి కూడా కొన్ని లీగల్ మూమెంట్లు చేయడం జరిగింది. ఓకే, జలసాధన సమితి కనగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను కనగల్ తర్వాత కృష్ణపట్టి